అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ లేటెస్ట్ అప్డేట్స్, ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. నేటితో గడువు ముగింపు అంటూ ఇన్ సర్వీస్ టీచర్ల టెట్కి అయితే ఇప్పటివరకు 17,387 మంది అయితే దరఖాస్తు చేసుకోవడం అయితే జరిగింది. ఈ రోజే చివరి తేదీ కాబట్టి టీచర్స్ ఎవరైనా ఇన్ సర్వీస్ వాళ్ళు ఉంటే కనుక వీలైనంత తొందరగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లో పేపర్ 1కు 1922 మంది, పేపర్ 2కు 12,591 మంది, రెండు పేపర్లు కలిపి 2,874 మంది అయితే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సవరణలు ఉంటే జూలై 30 సాయంత్రంలోగా మీరు ఎడిట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం అనేటువంటిది కల్పించారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే బీఎడ్ ప్రవేశాల గడువు అనేటువంటిది పెంచడం అయితే జరిగింది. రాష్ట్రంలోని బీఎడ్ అడ్మిషన్ల గడువు పొడిగించారు. అడ్మిషన్ల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల కోసం అప్లోడింగ్ గడువును అయితే ఆగస్టు 3 వరకు మీకైతే పొడిగించినట్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ అప్లోడింగ్కి సంబంధించి ఆగస్టు 3 వరకు, అర్హులైనటువంటి అభ్యర్థుల జాబితా ప్రదర్శన 6న, వెబ్ ఆప్షన్ల నమోదు 7 నుండి 10 వరకు, వెబ్ ఆప్షన్ల సవరణ 11 వరకు, సీట్ల కేటాయింపు 16 అని తెలిపారు. కళాశాలల్లో రిపోర్టింగు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 15 నుంచి 20 వరకు చేయాలని సూచించారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు సూచించారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ టెట్ ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేటువంటి జరిగింది. జూలై 30 వరకు మనకు అవకాశం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా తప్పులు దొరలేని అనిపిస్తే కనుక ఎడిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక డిఎస్సి నోటిఫికేషన్ వేయాలి అని నిన్న వచ్చినటువంటి అప్డేట్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు కనుక చూసుకుంటే అడుగుతున్నటువంటి అంశం ఏంటంటే రేషనైజేషన్ హేతుబద్ధీకరణ, అంటే అవసరమైనటువంటి చోట్ల ఉపాధ్యాయుల సర్దుబాటు చేయడము అనేటువంటి ప్రక్రియ అసలు జరుగుతుందా, ఇది అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది అనేటువంటి అంశం పైన మాట్లాడుతున్నారు కదా. అంటే ఖచ్చితంగా ఇప్పుడు టీచర్స్కి సంబంధించినటువంటి ఎక్కడ ఎంత క్యాడర్స్ ఎంత అదంతా కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్కి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది, ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. దాని తర్వాత కనుక చూసుకుంటే అప్పుడు ఎంతమంది టీచర్స్ ఖచ్చితంగా అవసరం పడతారు అనేటువంటి అంశం పైన కూడా క్లియర్గా మనకు క్లారిటీ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అతి త్వరలోనే మనకు దీనికి సంబంధించినటువంటి ఖాళీల వివరాలకు సంబంధించి పూర్తి డాటా అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఉపాధ్యాయుల సర్దుబాటు, అదనపు గదుల ఏర్పాటు అనేటువంటి అంశాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అనేటువంటిది గతంతో పోలిస్తే పెరుగుతూ ఉన్నది. దానికి చాలా కారణాలు అనేటువంటివి ఉన్నాయి. నూతనంగా ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ కానీ చాలా అంశాల్లో టీచర్స్కి ట్రైనింగ్స్ అనేటువంటివి ఇస్తున్నారు. అక్కడ పాఠశాలకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మెరుగుపరచడానికి చాలా రకాల పథకాల ద్వారా దానికి సంబంధించి అనుసంధానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మెరుగుపడుతున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడవచ్చు. ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటివి అడ్మిషన్ల సంఖ్య అనేటువంటిది కూడా అదే రకంగా పెరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా 2028 వరకు మనకు రిటైర్మెంట్స్ అనేటువంటి కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది పూర్తయిన తర్వాత ఖాళీల వివరాలు తెలుస్తాయి. ఖచ్చితంగా నాట్ ఇమీడియట్లీ బట్ డెఫినెట్లీ డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. పోస్టుల సంఖ్య అనేటువంటి తగ్గుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనము సీరియస్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉన్నది. ఇది చాలా కీలకమైనటువంటి సమయము. ముందు వాళ్ళు వెనకకు, వెనక వాళ్ళు ముందుకు వచ్చేటువంటి సమయం. కాబట్టి మీరు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, ఏదైనా జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఫోకస్డ్గా మీరు 4 గంటలైనా కనీసం కేటాయిస్తేనే మీరు సెలక్షన్ లిస్టులో ఉంటారు. ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. కాలం కరిగిపోతూ ఉంటుంది, కావాలనుకున్న తిరిగి రాదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కొంతమందికి మ్యాథ్స్ ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి ఇంగ్లీష్ ఇబ్బంది ఉంటుంది, కొంతమందికి మెథడ్స్ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి అన్నిటిని కూడా మీరు ఆ లోట్లు అన్నిటిని కూడా భర్తీ చేసుకొని సిద్ధంగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు వెనకడుగేసిర్రు అనుకోండి, లిస్టులో నుంచి మీరు తప్పుకున్నట్టే ఆ అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు
ఎప్పటికప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఖాళీలకు సంబంధించిన అంశాలను కూడా ఆర్థిక శాఖకు అయితే పంపిస్తున్నాము అనేటువంటి అంశాన్నిపైన కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు కూడా సానుకూలంగా స్పందించారు అనేటువంటి అంశాన్ని కూడా నిన్న ఎవరైతే వెళ్ళినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇది ఒక పాజిటివ్గా మీరు దీన్ని తీసుకొని ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ఇదే టీచర్ ఉద్యోగం మాత్రమే నా లక్ష్యం అనుకొని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దానికి మీకు సపోర్ట్గా రెగ్యులర్గా గైడెన్స్ కానీ ఫ్రీ క్లాస్ కానీ రెగ్యులర్గా మీకు అందించడం అనేటువంటిది అయితే జరుగుతుంది. ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే హేతుబద్ధీకరణ ఎప్పుడు జరుగుతుందని చాలామంది నా కామెంట్ సెక్షన్లో అడిగారు. ఆ ప్రక్రియ జరుగుతూ ఉన్నది పాఠశాలలో. దానికి సంబంధించి క్యాడర్ స్ట్రెంత్ అదంతా అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి అవుతూ ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత పూర్తి క్లారిటీ అనేటువంటిది మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటివి నిన్న వచ్చింది. రాజన్న సిరిసిల్లాకు సంబంధించి స్టార్ట్ అయింది. భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించి 1 ఆగస్టు వరకు అయితే ఉంది. దాని తర్వాత యాదాద్రి భువనగిరికి సంబంధించి 31 జూలై వరకే ఉంది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి 5 ఆగస్టు వరకు అయితే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మిగిలినటువంటి జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. మొన్న రాజన్న సిరిసిల్ల వచ్చింది. ఒక్కొక్కటిగా వస్తున్నాయి. అవి రాగానే నేను అప్డేట్ చేస్తాను. ఖచ్చితంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మన గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన గ్రూప్స్లో రెగ్యులర్గా షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా షేర్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఈ రోజు నుంచి ఇంకా క్వాలిటీగా రెగ్యులర్గా మీకు అప్డేట్స్ అనేటువంటి వస్తూ ఉంటాయి. కాబట్టి వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసిన కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్గా దానికి సంబంధించిన బ్లూ కలర్ లింక్ ఉంటుంది. అక్కడ కూడా క్లిక్ చేసుకొని మీరు జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.